నేటి దాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతోందన్న మోదీ. దేశ జనాభా కంటే ప్రజల సంక్షేమంపై నిబద్ధతే ముఖ్యమన్న ప్రధాని మోదీ. లక్సన్ దమాదం మస్త్ కలందర్ డాన్స్ ను గుర్తు చేసిన ఆయన భారత్ న్యూజిలాండ్ భాగస్వామ్యానికి విస్తృత అవకాశాలున్నాయని వ్యాఖ్య. హైదరాబాద్ కు ఎమిరేట్స్ A380 సర్వీసులపై సీఎం రేవంత్ కీలక చర్చ. హైదరాబాద్ లో A380 విమాన సర్వీసులకు ఎమిరేట్స్ సానుకూల స్పందన. విమానాశ్రయాల్లో MRO ఆపరేషన్స్ చేపట్టాలని సీఎం విజ్ఞప్తి. స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులకు స్పాన్సర్షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడి. 10 కోట్లతో నిర్మించిన రహదారులను ప్రారంభించిన ఎంపీ పురంధేశ్వరి. గేట్లు తెరిచి కార్మికులతో కలిసి నిరసనకు దిగిన కవిత. కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు వస్తే అడ్డుకుంటున్నారా అన్న కవిత. కార్మిక సంఘాల గొంతును పోలీసులతో అణిచివేస్తున్నారని కవిత ఫైర్. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానన్న కవిత. రేవంత్ రెడ్డికి హైట్ తో పాటు బుర్ర కూడా తక్కువేనన్న కేటీఆర్. ఒక్క ఎన్నికలో ఓడితే బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా అన్న కేటీఆర్. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ ను బలహీనపరచడం ఎవరి వల్ల కాదన్న కేటీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమిరేట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ విమానయాన రంగం అభివృద్ధి, హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణపై కీలకంగా చర్చించారు. హైదరాబాద్ లో ఎమిరేట్స్ A380 విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సంస్థ సముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న కొత్త విమానాశ్రయాల్లో MRO ఆపరేషన్స్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమిరేట్స్ ప్రతినిధులను కోరారు. విమానాల నిర్వహణ, మరమ్మతు రంగాల్లో పెట్టుబడులు పెడితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీ శిక్షణ పొందే క్రీడాకారులకు స్పాన్సర్షిప్ అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై ఎమిరేట్స్ సంస్థ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తెలంగాణను విమానయాన, క్రీడా రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నానని, ఇప్పుడు బుర్ర కూడా తక్కువేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయినట్లు కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ 2014 నుంచి 3 సార్లు ఓటమి ఎదుర్కొన్నారని, అలాగని దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఒక ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ ముగిసిపోయినట్లు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలపైకి తుపాకీ తీసుకెళ్లిన రేవంత్ రెడ్డికే ఇంత రాజకీయ ధైర్యం ఉంటే తెలంగాణ కోసం పోరాడిన తమకు ఎంత పట్టుదల ఉండాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బలహీనపరచడం ఎవరి వల్ల సాధ్యం కాదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు మొలవదనుకున్న రాష్ట్రాన్నే మొలిపించిన పార్టీ మాది. మొలవదన్నారు. అట్లాంటి ఒక రాష్ట్రాన్నే మొలిపించిన నాయకుడు కేసీఆర్. ఆయనను ఈ అంగుష్ట మాత్రుడు, ఆయనకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా, అడుగో బొడుగో ఆడనే ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. నీకే ఇంతుంటే, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండు కదా, పెట్టుమని. రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా, పొమ్మని చూస్తా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. ఇప్పుడు మిడ్ టర్మ్ అయిపోయింది బ్రదర్, మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి మృతి ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే
పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా ఆసుపత్రి అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు ప్రాణాలు కోల్పోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శవాలని వాళ్ళ గ్రామానికి తరలించడానికి రేపు మధ్యాహ్నం దాకా కూడా సరైనటువంటి వెహికల్స్ లేవు, మేము రాము అని చెప్పని నిర్లక్ష్యంగా అక్కడ సిబ్బంది అంతా కూడా వ్యవహరించడం జరిగింది. ఆ తరువాత ఆ చనిపోయినటువంటి కొడుకు 5,500 రూపాయలతో ప్రైవేటు అంబులెన్స్లో ఆ గ్రామానికి తరలించడం జరిగింది. ఇదంతా ఈ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఆ హాస్పిటల్ని బాగు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటున్నామంటే అక్కడ మహాప్రస్థానం ఏ సమయంలో అయినా వెళ్లే విధంగా, చనిపోయినటువంటి వాళ్ళని ఇళ్లకు తీసుకెళ్లే విధంగా అక్కడ వెహికల్స్ ఉంటే, అక్కడ డాక్టర్లు ఉంటే, డాక్టర్ లేనటువంటి బాధ్యులుంటే ఎందుకుని అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందక చనిపోతే, చనిపోయినటువంటి పేషెంట్ని కిందకు తీసుకురావడానికి లంచం అడిగితే, అక్కడి నుంచి ఇంటికి చేరడానికి మహాప్రస్థానం రాకపోతే అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. సామాన్యులు, పేదలు ఆ హాస్పిటల్కి ప్రతి నిత్యము కూడా 3,000 మంది వరకు కూడా వస్తూ ఉంటారు. వైద్యం అందాలంటే, వైద్య సహాయం కావాలంటే కుటుంబాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పులు పాలైపోయేటటువంటి పరిస్థితి మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనికి బాధ్యత ఎవరిది? అక్కడ ఆ హాస్పిటల్లో వీల్ చైర్స్ లేక, హాస్పిటల్స్లో వీల్ చైర్స్లో తీసుకెళ్లేటటువంటి సిబ్బంది లేక, ఎక్కడైనా ఒక దగ్గర నుంచి ఇంకొక టెస్టులు చేయడం కోసం వెళ్ళాలంటే స్ట్రెచర్స్ లేక, స్ట్రెచర్స్లో తీసుకువెళ్ళాలంటే లంచాలు అడుగుతూ, అలాగే మార్చిరీలో శవం త్వరితగతిన పోస్ట్ మార్టం జరిగి బయటికి రావాలంటే కూడా లంచాలని చెప్పని పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా గత సంవత్సరంన్నరగా పుంఖాలుగా వస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వంలో ఒక సబ్ కలెక్టర్ని పెట్టి ఆ సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో 24/7 మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఒక కొత్త బ్లాక్ను కూడా తయారు చేసి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి, ఏం చేస్తా ఉన్నారు ఆయన? ఒక దానికి సంబంధించినటువంటి ఒక ఆరంభాన్ని సరెండర్ చేస్తే సరిపోయిందా? ప్రక్షాళన అయిందా? 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఆ ఆపరేషన్లు చేసినటువంటి కొన్ని పార్ట్లన్నీ కూడా ఒక రూమ్లో పెడతారు. అలాంటిది ఒక కుక్క ఒక కాలుని బయటికి తీసుకొచ్చి ఆ హాస్పిటల్ అంతా కూడా తిరుగుతా ఉంది అని అంటే దానికి కూడా సమాధానం లేదు. పోక్సో కేసుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో జరిగిన 6గురి హత్య ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదు తర్వాత కూడా నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. బాధిత కుటుంబం ప్రాణభయం ఉందని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి నిందితుడిని జైలుకు పంపి ఉంటే 6గురి ప్రాణాలు పోయేవి కావని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 16 నాడు పోయిన తర్వాత మే 16 నాడు పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటంటే సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ చేసింది. ఈ 3 కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్లా అట్లా బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు. వాటి మీద బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు. అది మొదటి తప్పు అయితే, రెండవది ఇంకా ఘోరమైన విషయం, 1,00,000 మంది పోలీసులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా నాకు సిగ్గు అవుతున్నది, బాధ అవుతున్నది.
ఈ నిందితుడిని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. 55 రోజులైంది. ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాడిని కౌన్సిలింగ్ ఇవ్వడము, బాధితురాలి బాధ అర్థం చేసుకోవడం అవి చేయలేదు. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో, మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరిపై ఆమెతో పోయి మాట్లాడి ఆమె స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసి, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు సెక్షన్ మార్చే అవకాశం ఉండే కదా. సెక్షన్ మారిస్తే వాడు జైలుకు పోయేటోడు కదా. వాడు జైలుకు పోకుండా చూసిండ్రు. మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూసిండు. అంటే ఏంది పోక్సో నిందితులు అంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వానంతటి వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కు ఎంటర్ అయితే మీరు నేరస్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా, ప్రజల నుండి నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఇక మూడోది, మీరు ఫ్యూచర్ సిటీ అని కొత్తది పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు మీరు? మీ భూముల దందా కోసమా, లేకపోతే మీ ఆస్తుల సంరక్షణ కోసమా? ఎవరి కోసం మీరు ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? ఎక్కడ పోయింది మీ ఫ్యూచర్ సిటీ పోలీసులు? ఇవాళ ప్రజలకు ఫ్యూచర్ లేకుండా పోయింది మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వల్ల. అప్పుడు కేసీఆర్ గారి టైంలో దాదాపు 40,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి 700 కోట్లు పెట్టి పోలీసులకు అత్యాధునిక వాహనాలన్నీ కూడా సమకూరిస్తే, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కడితే ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టినా కూడా రక్షణ లేని పరిస్థితి. ఒకవైపు ఇట్లయితే ఆ మహిళను, ఒక అమ్మాయినైతే మైనర్ బాలికను సంవత్సరం పాటు అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఒక కేంద్ర హోంమంత్రి కొడుకైనందుకు అతనికి బెయిల్ వచ్చినట్టు చూసిండు రేవంత్ రెడ్డి. పక్కా ఇది. లేకపోతే పెద్ద పెద్ద న్యాయవాదులను ముగుల్ రోత్గాకి కానీ, లేకపోతే సిద్ధార్థ లూత్రా కానీ, లేకపోతే అభిషేక్ మను సింఘ్వి వీళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి అమ్మాయిని రక్షించవచ్చు కదా. వాళ్ళని తీసుకొచ్చి వాదించమంటే వాదించేటోళ్ళు కదా. నామకే వాస్తే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చి వాదించవా నువ్వు అంటే. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ న్యూజిలాండ్ మధ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం జనాభా ఎంత ఉందన్నది ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమం కోసం ఆ దేశం ఎంత నిబద్ధతతో పనిచేస్తుందనే అత్యంత ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. గతేడాది భారత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చేసిన దమాధం మస్త్ కలందర్ నృత్యాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ వీడియో వైరల్ కావడాన్ని ప్రస్తావిస్తూ ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని కొనియాడారు. పరస్పర విశ్వాసం, ప్రజల మధ్య సంబంధాలు రెండు దేశాల భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తున్నామని తెలిపారు. వాణిజ్యం, విద్య, సాంకేతికతతో పాటు వివిధ రంగాల్లో భారత్, న్యూజిలాండ్ కలిసి ముందుకు సాగేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. कीवी इंडियन कम्युनिटी की अचीवमेंट्स आपका कंट्रीब्यूशन कितना बड़ा है, आप यहां आए, कीवी इंडियन कम्युनिटी के उत्सव का हिस्सा बने, इससे ये सेलिब्रेशन और वाइब्रेंट हो गया है। आपने जिस गर्मजोशी से, जिस स्नेह और उत्साह से आपने हम सभी का स्वागत किया है, मैं आपका बहुत बहुत आभारी हूं। वैसे एक्सेलेंसी, कीवी इंडियन कम्युनिटी में भी सुपर हिटर है कि नहीं है? सुपर हिट है ना? आपने अभी दिखा दिया। भारत के इंडिपेंडेंस डे पर, स्वतंत्रता दिवस पर आपने क्रिस हिपकिंस के साथ मिलकर दमादम मस्त कलंदर गाने पर जो डांस किया,
वो काफी वायरल हुआ। आपके वो मुंह कीवी इंडियन के दिलों में छप गए हैं कि भारत हजारों वर्ष पुरानी सभ्यता है जो आज अपनी प्राचीनता को सहेजते हुए आधुनिकता को स्वीकार कर रहा है। हर युग में, हर दौर में भारत ने खुद को ट्रांसफॉर्म किया है और इसका कारण है हमारी सीखने की ललक। भारत सबसे सीखता है। हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి గనుల వద్ద కవిత చేపట్టిన బాయి బాట కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అవసరమైన అనుమతులు లేవంటూ సింగరేణి అధికారులు కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో కవిత పార్టీ కార్యకర్తలతో కలిసి సింగరేణి గేట్లను తెరిచి ప్రాంగణంలోకి ప్రవేశించి నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తే అధికారులు అడ్డుకోవడం సరికాదని కవిత మండిపడ్డారు. సింగరేణి కార్మికుల హక్కులను ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మిక సమస్యలపై ప్రశ్నిస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుల గొంతును పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి హక్కుల కోసం తాను ఎప్పుడూ అండగా ఉంటానని కవిత తెలిపారు. ఈ ఘటనతో సత్తుపల్లి సింగరేణి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దుమ్ముల ఓపెన్ కాస్ట్ దగ్గర బ్లాస్టింగ్ జరిగే దగ్గర అక్కడ అన్నం తినాలే మీరు లంచ్ బ్రేక్ లేకుండా అని ఇబ్బంది పెడుతున్నాడో దమ్ముంటే ఆ కార్మికుల హక్కులను కాపాడండి. ఇవాళ ఒక్కరోజు వచ్చినాయి కాదు కార్మికుల హక్కులు. ఈ దొంగ దెబ్బ తీయడం ఏంది? పోలీసు వాళ్ళని పెట్టుకుని కార్మికులకు, కార్మిక సంఘాలకు మీరు గ్యాప్ క్రియేట్ చేయడం ఏంది? ఇక్కడ కొత్తగా మైన్లు రాబోతా ఉన్నాయి, ఏరియా కాబోతా ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ ఉందా కార్మికులకు? అడిగినరా ఎప్పుడన్నా? అది అడగారు. నేను జనరల్ మేనేజర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇవాళ మా సంఘం రాకుండా ఆపారు కదా, మిమ్మల్ని ఖచ్చితంగా లేబర్ కోర్టుకి ఇడుస్తాం. నేను చెప్తాను, సత్తుపల్లిలో కొత్తగా వచ్చే ఓపెన్ కాస్ట్ అన్ని కూడా సింగరేణి సంస్థనే నిర్వహించాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సంస్థ బతకాలి. అడగడానికి వచ్చిన మమ్మల్ని ఆపడం ఏంటి? మమ్మల్ని ఆపితే మీకేమొస్తుంది? నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి మీ కౌంట్ డౌన్ మీరే ప్రారంభించుకున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ పరిధిలోని ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా ప్రాంతాల ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక హామీ ఇచ్చారు. హుసేన్ సాగర్ సమీపంలోని తమ ఇళ్లను కూల్చివేస్తారన్న ఆందోళనతో స్థానికులు నెక్లెస్ రోడ్లోని రైల్వే స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. హైడ్రా నోటీసుల నేపథ్యంలో ఇల్లు కోల్పోతామన్న భయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కమిషనర్ రంగనాథ్ స్వయంగా నిరసన ప్రాంతానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. పేద ప్రజల ఇళ్లను కూల్చాలన్న ఉద్దేశం హైడ్రాకు లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు ఉంటాయని తెలిపారు. పేద కుటుంబాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించబోమని హామీ ఇచ్చారు. కమిషనర్ వివరణతో స్థానికుల ఆందోళన కొంత తగ్గింది. హైడ్రా చర్యలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు స్పష్టమైన సమాచారం అందించాలని రంగనాథ్ సూచించారు. హైడ్రా ఎఫ్టీఎల్ లో ఉన్నది, మీది ఇల్లులు ఇదంతా కూలగొట్టడానికి హైడ్రా మాకు ఇది ఇచ్చింది అని చెప్పి ఇది చెప్తున్నారు. అదంతా అబద్ధము. ఇది దీన్ని తప్పుడు ప్రచారం చేసి ఎవడైతే వెనకాల ఈ స్కెచ్లు వేస్తారో ల్యాండ్ గ్రాబర్స్, లేకపోతే తప్పుడు ఆలోచనలు ఉన్నోళ్ళు, లేకపోతే హైడ్రాను బద్నాం చేస్తే లాభం అనుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇది చేస్తున్నారు. అందుకని ఈ బస్తీకి వచ్చినాము, వీళ్ళందరికీ చెప్పినాము, మీ ఇళ్ళని హైడ్రా ముట్టదు. ఎవడన్నా వచ్చి తప్పుడు నోటీసులు ఇచ్చి తప్పుడు ఏమైనా చేసినా కానీ ఈ బస్తీవాసులందరికీ కూడా హైడ్రా నిలబడుతుంది. ఇప్పుడు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి స్థానిక ఎస్హెచ్ఓ గారిని కూడా కోరడం అవుతుంది. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ కీలక పరిశీలన చేపట్టారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. రాబోయే పుష్కరాలకు అవసరమైన అభివృద్ధి పనులు, భక్తుల భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. పుష్కరాలను అత్యున్నత భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. ఏర్పాట్ల కోసం పురపాలక శాఖ నుంచి ఇప్పటికే 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద రక్షణ చర్యలు, త్రాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పుష్కరాలను వైభవంగా సురక్షితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రులు వెల్లడించారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలు ఘనంగా చేయడం జరుగుతుంది. టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయారు. అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీ తోటి అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని రాజమహేంద్రం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నర్లజర్ల మండలంలో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ బీటీ రోడ్లను ఆమె ప్రారంభించారు. పోతినీడిపాలెం నుంచి జి కొత్తపల్లి వరకు చేపట్టిన రహదారి పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. చాదర్సి గింటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పురంధేశ్వరి రామసింగవరంలో త్రాగునీటి ట్యాంకును ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వెంకటరాజు వెల్లడించారు. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ అంశాలపై మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ కీలక సమావేశం నిర్వహించారు. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయిన మంత్రులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లు, పెండింగ్ అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పరస్పర సహకారంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. 2014 నుంచి 19 మధ్య ప్రభుత్వ పాలన విజయవంతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూనే ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపడతామని మంత్రులు వెల్లడించారు. కాకుండా వాటర్ ట్యాంక్ దాన్ని కూడా ఇవాళ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి ఏకదిగువన ఒకేసారి 8 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఉండడం ఒక రికార్డ్ అయితే, ఈ మూల నుంచి పోతవరం, ఈ మూల నుంచి జీ కొత్తపల్లి మూల వరకు 14 కిలోమీటర్ల రోడ్డుని ఒకేసారి ఆరంభించిన ఘనత కూడా ఈ రోడ్డుకే దక్కుతుంది. ఓట్లు లెక్కలు వేయలే, జనాభా లెక్కలు వేయలే. ఇందాక రతీష్ గారు చెప్పారు 10 కోట్ల రూపాయలు 24 పంచాయతీకి మండలం, గ్రామానికి 50 లక్షల వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఊర్లో ప్రజలందరూ నీరాజనాలు పలుకుతారు. ఆ లెక్కలు మేము వేయలే. కాకినాడలో సంచలనం సృష్టించిన యువకుడు సతీష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మే 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఏఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. రేచర్లపేటకు చెందిన ప్రభుతేజ వద్ద సతీష్ పనిచేస్తుండగా యజమాని ఇంటి నుంచి 30,000 రూపాయల నగదు, 3 మొబైల్ ఫోన్లు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో ప్రభుతేజ, అతడి తల్లి నాని, మరో మహిళ అంజలి కలిసి సతీష్ ను తీవ్రంగా కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. దాడిలో సతీష్ మృతి చెందడంతో మృతదేహాన్ని చెట్టు కింద పడేసి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు వివరించారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు తెలిపారు. నిందితుల నుంచి బైక్, మసాలా దంచే కర్ర, ప్లాస్టిక్ పైప్ ను స్వాధీనం చేసుకున్నారు. 3 అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చేశారు. మొజ్జు సతీష్ అనే వ్యక్తి అనేది గుర్తించాము. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది మర్డర్ అని మేము నిర్ధారణ ఇచ్చి కుంచే ప్రభుతేజ, కుంచే నాని, ఇంకో ఆమె పెరుగు అంజలి అలియాస్ రాణి, 3 కూడా ఈ హత్య చేశారని మేము నిర్ధారించాము. ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, చనిపోయిన వ్యక్తి A1 అనే కుంచు ప్రభుతేజతో ఉండేవాడు. ఈ A1 దగ్గర నుంచి ఒక 30,000 తీశాడని అనుమానం వ్యక్తమైంది. తర్వాత అతను అడిగారు, అతను ఇవ్వలేదు. అది కోపం పెంచుకొని వీళ్ళు 3 కూడా ఏదైతే మసాలా దంచే కర్ర ఉంటుందో అదో దాంతో, అదేవిధంగా ప్లాస్టిక్ గొట్టం, వీటితో అతని మీద దాడి చేసి ఆ తర్వాత ఫైనల్గా అతన్ని గొంతు నిలిమి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత సీసీటీవీస్ ఎక్కడెక్కడ లేవో అనే వేస్ ఐడెంటిఫై చేసుకుని సాంబమూర్తి నగర్ ఏరియాలో
ఈ బాడీని అక్కడిని డంప్ చేశారు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. భారత్ న్యూజిలాండ్ మధ్య స్నేహబంధం మరింత బలపడుతోందన్న మోదీ. దేశ జనాభా కంటే ప్రజల సంక్షేమంపై నిబద్ధతే ముఖ్యమన్న ప్రధాని మోదీ. లక్సన్ దమాదం మస్త్ కలందర్ డాన్స్ ను గుర్తు చేసిన ఆయన భారత్ న్యూజిలాండ్ భాగస్వామ్యానికి విస్తృత అవకాశాలున్నాయని వ్యాఖ్య. హైదరాబాద్ కు ఎమిరేట్స్ A380 సర్వీసులపై సీఎం రేవంత్ కీలక చర్చ. హైదరాబాద్ లో A380 విమాన సర్వీసులకు ఎమిరేట్స్ సానుకూల స్పందన. విమానాశ్రయాల్లో MRO ఆపరేషన్స్ చేపట్టాలని సీఎం విజ్ఞప్తి. స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులకు స్పాన్సర్షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడి. 10 కోట్లతో నిర్మించిన రహదారులను ప్రారంభించిన ఎంపీ పురంధేశ్వరి. గేట్లు తెరిచి కార్మికులతో కలిసి నిరసనకు దిగిన కవిత. కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు వస్తే అడ్డుకుంటున్నారా అన్న కవిత. కార్మిక సంఘాల గొంతును పోలీసులతో అణిచివేస్తున్నారని కవిత ఫైర్. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానన్న కవిత. రేవంత్ రెడ్డికి హైట్ తో పాటు బుర్ర కూడా తక్కువేనన్న కేటీఆర్. ఒక్క ఎన్నికలో ఓడితే బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా అన్న కేటీఆర్. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ ను బలహీనపరచడం ఎవరి వల్ల కాదన్న కేటీఆర్.